అప్పుడే నాకు ఇంటర్మీడియట్లో 925. సో అప్పుడు ప్రతిభా అవార్డు కూడా వచ్చింది. కాకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ వెళ్ళకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎఫ్సిఐ కాలనీ వెనకాల ఉంటుంది. అక్కడ అప్పుడు వెంకటేశ్వర రెడ్డి సార్ ఉండేవాడు. సార్ ఇల్లు ఉండేది. ఆ ఇల్లు మాకు బాడీకి ఇచ్చాడు. సో అందులో 150 రూపాయలు రెంట్ కట్టు ఆ రూమ్లో వంట చేసుకొని తింటూ ఈ కాలేజీకి వస్తూ నేర్చుకొని చదువుకున్నాను. సో అప్పటికి ఉన్నటువంటి గురువులకి నేను ఎప్పుడు నమస్కారం చేసుకుంటాను. వాళ్ళ పుణ్యమా అని స్టేజ్కి వచ్చాను. అసలు ఈ కాలేజీలో అంటే ఏదో కాలేజ్ అనుకున్నా, కానీ 120 మెంబర్స్ 110 మెంబర్స్ పిల్లలు వచ్చేవారు ప్రతిరోజు. టీవీసీ లేట్కి వస్తే సీట్ దొరికేది కాదు. అలాంటి కాలేజీ, అలాంటి కాలేజీలో చదువుకున్నాను. సో అప్పుడు చెప్పిన టీచర్స్ పుణ్యమే, వాళ్ళు చెప్పినటువంటి నాలెడ్జ్ వల్లనే నేను అప్పుడే ఎస్కే యూనివర్సిటీ 6th ర్యాంకర్ని, స్టేట్లో ఎస్కే యూనివర్సిటీ 6th ర్యాంకర్ని. అప్పుడు మన నాగరాజ్ శెట్టి సార్ కూడా వచ్చాడు. నేను 3rd ఇయర్లో ఉన్నాడు. సార్ వచ్చాడు, సుభేంద్ర సార్, నల్లప్ప సార్, వీళ్ళంతా చెప్పాలంటే వాళ్ళ సబ్జెక్టులో కటికులు అన్నమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఆ నాలెడ్జ్ నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. సో నేను తర్వాత జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను నేషనల్ లెవెల్లో. ఐఐసిటీలో పిహెచ్డి చేశాను. తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే 2012లో కెమిస్ట్రీగా జాయిన్ అయ్యాను. సో ఇవన్నీ కూడా ఈ కాలేజీ పుణ్యమే. ఎందుకంటే ఆ ఫౌండేషన్ అలా ఉన్నది కాబట్టే ఇది దాటుకొని రాగలిగాం. సో అందువల్ల ఈ కాలేజీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఈ కాలేజీకి అకాడమిక్ అడ్వైజర్ వస్తాను అని నాకు మార్నింగ్ వరకు తెలియదు. నిజానికి క్లస్టర్ మాకు అంత సీక్రెట్గా మెయింటైన్ చేశారు. జిఎల్ఎన్ సార్ పేరు ఉదయం 8 o'clock తెలిసింది నాకు కో పార్ట్నర్ అని. ఎందుకంటే అంత సీక్రెట్ మెయింటైన్ చేశారు. మేము ఎక్కడికి పోతామో మాకు తెలియదు. సో అంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేశారు.